అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంగు వేస్తే తెనాలి రామకృష్ణ కథ. రామకృష్ణుణ్ణి పరాభవించాలన్న దుగ్ధతో ఓడ్ర దేశాన్నించి డిండిమబట్టు అనే పండితుణ్ణి రప్పించారు ఆచార్యులవారు. అయితే ఆచార్యులవారికి ఎందుచేతనో బాగా అజీర్తి చేసి అదే పనిగా అపాన వాయువులు వెలువడుతున్నాయి. ఆశ్రితులే ఆ వాసన భరించలేక ముక్కులు మూసుకుంటూ ఉంటే పట్టించుకోకుండా రామలింగడి పరాజయాన్ని కల్లారా చూడాలన్న కాంక్షతో సభకు బయలుదేరారు ఆచార్యులవారు. ఆ సంగతి యథాప్రకారం రామకృష్ణుడికి ఎలాగో తెలిసింది. ఆచార్యులవారు తమ స్థానంలో కూర్చుని ఉండుండి డుర్రు డుర్రని బిత్తుతున్నారు. ఆయన రాజగురువు కాబట్టి ఎవరూ నోరెత్తకపోగా ఆ దుర్వాసనల్ని డొర్రు డొర్రని చచ్చినట్లు భరిస్తున్నారు. ఇంతలో రాయలవారు ఇచ్చేశారు. డిండిమబట్టు తనని తాను పరిచయం చేసుకుని, ప్రభు, పొడుపు కథలు చెప్పడంలో విప్పడంలో నన్ను మించిన వారు లేరని ఓడ్ర దేశంలో ప్రసిద్ధి. మీ ఆస్థాన కవుల్లో ఎవరైనా మమ్మల్ని ఓడిస్తే మేము గుండు కొట్టించుకుని సున్నబొబ్బట్లు పెట్టించుకుని గాడిద మీద ఊరేగుతాం. మాతో పందెం కట్టి ఓడిపోయిన వారికి అదే గతి. ఎవరైనా ఉన్నారా మరి అని సవాల్ చేశాడు. ఆచార్యులవారు చొప్పును కల్పించుకుంటూ, ఈ మాత్రానికి ఆస్థానాలు సంస్థానాలు ఎందుకు, మా రామలింగుడు ఒక్కడు చాలు అనేశారు. రామలింగుడు చప్పును లేచి, ఆహా, అలాగే బొట్టుగారు, ఈ పొడుపు కథ విప్పండి చూద్దాం అంటూ గొంతు సవరించుకుని, అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకి వేస్తే అని ఆగాడు. అప్పన్న కల్పించుకుంటూ, రంకి వేస్తే అని రెట్టించాడు కుతూహలంతో. అక్కడ తగులు, ఇక్కడ తగులు, ప్రక్కనున్న బోడిగుండుకి తగులు, ఆ పైనున్న ముక్కుకి తగులు, నీకు తగులు, నీ అబ్బకి తగులు, నిన్ను రప్పించిన వాడి కొడిపిర్రకి తగులు, ఏమిటిది అని అడిగాడు. డిండిమబట్టు తెల్ల ముఖం వేశాడు. రామకృష్ణుడు బోరకంట ఆచార్యులవారి వైపు చూస్తూ, చెప్పండి, కథ విప్పుతారా, గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతారా అని గద్దించాడు. బొట్టు తలదించుకుంటూ, విప్పలేను, ఓటమిని అంగీకరిస్తున్నాం అన్నాడు. రామకృష్ణుడు తల పంకించి, మంచిది, పరులను పరాభవించాలని పందాలు కాయకండి, వెళ్ళండి అన్నాడు. బొట్టు నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటే రాయలవారు మందహాసం చేసి, వికటి కవులవారు తమ కొడుకు కథని విప్పరా ఏమి అని చమత్కరించారు. రామకృష్ణుడు చిరునవ్వుతో ఆచార్యులవారి వైపు చూస్తూ, వేరే విప్పడం ఎందుకు ప్రభు, ఆచార్యులవారు డొర్రు డొర్రంటూ రంకెలు వేస్తూనే ఉన్నారు కదా అన్నాడు. సరిగ్గా అప్పుడే ఆచార్యులవారు కుడిపిర్రను పైకెత్తి డొర్రుమని పిత్తారు. అంతే, అందరూ గొల్లును నవ్వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.